నమస్తే, దిస్ ఇస్ శైల. వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ న్యూస్. ఇక వివరాల్లోకి వెళితే, అమరావతి రైతుల పాదయాత్ర అడ్డంకులు, నిరసనల మధ్య సాగుతోంది. వారి పాదయాత్రకు ధీటుగా విశాఖ గర్జన పేరుతో జేఏసీ మీటింగ్ సక్సెస్తో ఈ కష్టాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఓవైపు వైసీపీ నేతల గర్జన, మరోవైపు పోలీసు ఆంక్షల మధ్య పాదయాత్ర అతి కష్టంగా సాగుతోంది. ఇప్పటికే 35 రోజులుగా సాగుతున్న యాత్ర రేపు రాజమండ్రిలోకి అడుగుపెట్టబోతోంది. రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిపై యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు రైతులు. ధర్నాలైనా, నిరసనలైనా తమ బలాన్ని నిరూపించుకునేందుకు పార్టీలు రాజమండ్రి రైల్ కమ్ బ్రిడ్జిని ఎంచుకుంటాయి. తమకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూపేందుకు తహతహలాడుతుంటాయి. అదో సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాయి. అమరావతి రైతులు కూడా తమ బలాన్ని చూపాలని ప్లాన్ చేశారు. కానీ వారి వ్యూహాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. రాజమండ్రి రైల్ కమ్ రైల్ బ్రిడ్జిపై యాత్రకు అనుమతిని నిరాకరించారు. మరమ్మతుల పేరుతో వారం పాటు రాకపోకలు నిలిపివేశారు. దీంతో యాత్ర కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2003 మే 23న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బ్రిడ్జిపై పాదయాత్ర చేశారు. లక్షలాదిగా జనం నుంచి వస్తున్న ఆదరణను అధికార పక్షానికి చెప్పకనే చెప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో 2018 జూన్ 12న ప్రస్తుతం సీఎం జగన్ సైతం అదే బ్రిడ్జిపై పాదయాత్ర చేశారు. ఆయన యాత్రకు వైఎస్కు మించిన ఆదరణ లభించింది. అదే అధికారంలోకి రావడానికి కారణమైనట్లు స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు వారి పాదయాత్రకు ఎక్కడా అవాంతరాలు సృష్టించలేదు. ప్రభుత్వ అనుమతితో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. నాడు లేని ఆంక్షలు నేడు ఎందుకుంటాయి అంటున్నాయి విపక్షాలు. పాదయాత్రలో సీఎంగా గెలిచిన జగన్ అమరావతి రైతులపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పవన్ యాత్రకు కూడా అనుమతి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. మొత్తంగా రేపు జరగబోయే అమరావతి రైతుల పాదయాత్ర ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. షెడ్యూల్ ప్రకారం కొవ్వూరు మీదుగా రాజమండ్రి బ్రిడ్జ్ పై నుంచి రాజమండ్రి చేరుకోవాల్సి ఉంది. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో రాజధాని అంశం రసవత్తరంగా మారింది. బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేతతో దురుద్దేశం లేదంటోంది సర్కారు. 30 కోట్ల నిధులతో మరమ్మతుల కోసమే అనుమతివ్వలేదంటున్నారు వైసీపీ నేతలు. ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. యాత్రకు ప్రత్యామ్నాయ మార్గం చూపినట్లు చెప్పారు. మొత్తంగా రేపటి అమరావతి రైతుల పాదయాత్ర ఎటు నుంచి సాగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం ఉత్కంఠంగా సాగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. 3 రోజుల పాటు జనసేనాని ఉత్తరాంధ్రలో పర్యటించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో జనవాణితో పాటు పలు కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ విశాఖపట్టణానికి చేరుకున్నారు. పవన్ రాక సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న సందర్భంలో అక్కడ వివాదం చోటు చేసుకుంది. ఏపీ మంత్రులపై జనసేన నేతలు దాడి చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు పలువురు జనసేన నేతలపై కేసులు నమోదు చేసి కోర్టు ముందుకు హాజరుపరిచారు. అయితే పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో నోవాటెల్ హోటల్లో బస చేసిన సంగతి తెలిసిందే. తమ నాయకుణ్ణి చూసేందుకు హోటల్ సమీపంలో భారీగా జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసు నోవాటెల్ హోటల్ వద్ద భారీగా మోహరించారు. జనసేన కార్యకర్తలను చెదరగొడుతున్నారు. అంతేకాదు బీచ్ రోడ్డులోకి కార్యకర్తలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జనసేన అధినేత అర్ధరాత్రి 11 గంటలకు కూడా నోవాటెల్ హోటల్ బయట ఉన్న వారికి అభివాదం చేశారు. ఈ మేరకు జనసేన నేతలు స్పందిస్తూ, ఇది సేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కళ్యాణ్ని ఎంత నిర్బంధిస్తే అంత విజృంభిస్తారు. ఆయన సహనమే ఆయనకు శ్రీరామ రక్ష అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఘటన కేసులో 2 జనసేన నేతలు సుందరపు విజయ్ కుమార్, PVSN రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కేసులలో ఇప్పటి వరకు 25 మంది వరకు జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో మంత్రులు రోజా, జోగి రమేష్తో పాటు వైవి సుబ్బారెడ్డిల వాహనాలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. అభిమానులు ఎవరూ అటువైపు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు.
ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర జనసేన కార్యకర్తలు, మంత్రులు కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వడంతో పాటు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో విశాఖలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓవైపు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. విశాఖ గర్జన సభ అనంతరం మంత్రులు తిరిగి పయనమయ్యారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకుండటంతో జన సైనికులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు తిరిగి వెళుతుండగా అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. జోగి రమేష్, రోజా, వైవి సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన కార్యకర్తల దాడిలో మంత్రి జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం కాగా మంత్రి రోజా సహాయకుడికి పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని, ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. విశాఖ గర్జన్ను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగలేరని ధ్వజమెత్తారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం జనసేనపై మండిపడ్డారు. జన సైనికులు కాదు, జన సైకోలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైకోలుగా జనసేన కార్యకర్తలు ప్రవర్తించారని, ఈ దాడికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఉత్తరాంధ్ర ఉద్యమం మీద జరిగిన దాడిగానే భావిస్తున్నామన్నారు. పవర్ స్టార్ కాదు, ఫ్లవర్ స్టార్ అంటూ అమర్నాథ్ మండిపడ్డారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి క్షమాపణలు చెప్పాలని చేశారు. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్లపై విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద జన సైనికులు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే 5-6 సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని, దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని సిపిఐ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టారు. 3 రాజధానులపై ప్రభుత్వం కృత్రిమ ఉద్యమం సృష్టించి విశాఖ రాజధాని పేరుతో భూములు కొల్లగొడుతుందంటూ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సభలకు సిపిఐ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఒక్కటే రాజధాని అని సిపిఐ మహాసభల్లో తీర్మానం చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా జాతీయ మహాసభల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమరావతి రాజధానిపై ప్రధాన ప్రతిపక్షంగా ఆమోదం తెలిపిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లు అవుతున్నా రాజధాని ఏదో చెప్పుకోలేదని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో భూ స్కాములపై సిబిఐ విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ట చర్యలను ఉపసంహరించుకోవాలని సిపిఐ నేతలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూలంగా స్పందించి తత్వరమే నిర్మాణ పనులు కొనసాగించాలంటూ సూచించారు. మరోవైపు ఇప్పటికే 35 రోజులుగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర 2 సోమవారానికి రాజమండ్రిలోకి అడుగుపెట్టనుంది. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిపై యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టెన్షన్ నెలకొంది. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర చేసి తీరుతామని రైతులు చెబుతున్నారు. సాధారణంగా ధర్నాలైనా, నిరసనలైనా తమ బలాన్ని నిరూపించుకునేందుకు పార్టీలు రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని ఎంచుకుంటాయి. దాన్ని సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అమరావతి రైతులు కూడా తమ బలాన్ని చూపాలని ప్లాన్ చేశారు.
కానీ వారి వ్యూహాలకు పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై యాత్రకు అనుమతి నిరాకరించారు. కాగా మహాపాదయాత్ర మార్గం మార్పుతో సోమవారం జరిగే యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలను నిషేధించడంతో సోమవారం యాత్ర గామన్ వంతెన మీదుగా సాగనుంది. కొవ్వూరు బస్టాండు కూడల్లో వైసీపీ సభ ఉంది. దీంతో బందోబస్తు అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ యువ నేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం రాత్రి ఈ ఇద్దరు యువనేతలు రాజమహేంద్రవరంలో భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీలో వీరిద్దరి కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం రాజమహేంద్రవరంలోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు నేతలు యాత్రకు మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా శ్రీరాములు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్తో కలిసి సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే గతంలో వంగవీటి రాధకు పరిటాల శ్రీరామ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. రాధపై రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. రాధను ఎవరైనా టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2 రోజులుగా చేసిన హంగామా టీడీపీ ఆఫీసులో తయారైన స్క్రిప్టు అని ఆరోపించారు. ఆయన కారులో కూర్చోడానికి, కారులో నిలబడటానికి, అభివాదం చేయడానికి ఒక్కొక్కదానికి ఒక్కో రేటు ఉంటుందన్నారు. నేషనల్ స్టేట్ మీడియాలో విశాఖ గర్జనపై రోజంతా నినాదిస్తే ఆ స్ఫూర్తిని డైవర్ట్ చేయాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాటకాలపై అవగాహన లేక ఆయన ఏం చెబితే అది పవన్ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కడుపు మంటతో డిమాండ్ చేస్తున్న 3 రాజధానులు పవన్ కళ్యాణ్ చేస్తున్న 3 పెళ్లిళ్లతో సమానమా అని పవన్ ని నిలదీశారు మంత్రి సీదిరి అప్పలరాజు. జన సైనికుల కష్టాన్ని, ఆకాంక్షని పవన్ కళ్యాణ్ ని ఎవరికో తాకట్టు పెట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. జన సైనికులకు అది గమనించాలని సూచించారు. ఇంకా ప్యాకేజీలు, ఈవెంట్ రాజకీయాలతో ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తావంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా వైసీపీలో చేరి జగన్ను సూచనలు, కార్యక్రమాలతో తాను ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. మరి మీరెందుకు ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారో రీసెర్చ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్కు కోరారు సీదిరి అప్పలరాజు. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. స్థానిక ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ ముస్లిం వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. బాలయ్య రాకతో ఫంక్షన్ హాల్ పరిసరాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఆ ప్రాంతమంతా జై బాలయ్య నినాదాలతో మార్మోగింది. గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్యను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. టపాసులు కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. పోలీస్ బందోబస్తు, కిక్కిరిసిన అభిమానుల కేరింతల మధ్య ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు బాలయ్య. ఫంక్షన్ హాల్కు చేరుకున్న బాలయ్యకు వధువు తండ్రి గౌస్ మొహిద్దీన్ దంపతులు పుష్పగుచ్చాన్ని అందించి ఘనస్వాగతం పలికారు. వరుడికి ఫ్లవర్ బొకే ఇచ్చి ఆశీర్వదించిన బాలయ్య ముస్లిం వేషధారంలో అభిమానులను మురిపించారు. పెళ్లిపీటల దగ్గరకు వెళ్లి వధువును దీవించారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురుకు గంధం పూసి ఆశీర్వదించారు. వధువుకు షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ పేపర్లపై సంతకం కూడా చేశారు. వధువు కుటుంబ పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సలామలేకుం అంటూ అతిథులను ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుక అనంతరం టీడీపీ నేతలతో చర్చలు జరిపారు బాలయ్య. అక్కడి నుంచి బయలుదేరి వరద బాధితులను పరామర్శించారు. నియోజకవర్గంలో వరద పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు బాలయ్య. పంటలు ఎంత మేర నష్టపోయాయో వివరాలు తెలుసుకున్నారు. మోకాళ్లోతు వరద నీటిలో నడుస్తూ స్థానికులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వరదలతో తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు బాధితులు. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు బాలకృష్ణ. వరద ఉధృతి తగ్గాక నష్టపరిహారంపై అధికారులతో అంచనా వేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నియోజకవర్గ ప్రజలను సొంత నిధులతో ఆదుకుంటానని చెప్పారు. అంతేకాదు వరదల ముంపు ప్రాంతాలైన చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజన్ నగర్, ఆర్టీసీ కాలనీ వాసులకు మంచినీరు, భోజన వసతి కల్పించారు.
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 8 ఏళ్ల పాలనలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అటు చౌటుప్పల్ మండలం ఆరేగూడెం మంత్రి మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఎన్నికలు వచ్చాయని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో మార్పుకు మునుగోడు నాంది కావాలని పిలుపునిచ్చారాయన. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచి బీజేపీ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునుగోడు అభివృద్ధికి 1000 కోట్ల నిధులు రాజగోపాల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారాయన. 1000 కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ అభ్యర్థి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీజేపీదే విజయమన్నారాయన. మరోవైపు మునుగోడులో టీఆర్ఎస్కి కొత్త సమస్య వచ్చి పడింది. కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. ఇప్పటికే ఈ విషయంపై ఈసీకి లేఖ రాయగా సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తోంది. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు అధికారులు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా పగడ్బందీగా నిర్వహించడంతో పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పావు గంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేశారు అధికారులు. పరీక్ష నిర్వహణలో తొలిసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 1019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 3,80,000 మంది అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ విధానంతో ఫింగర్ ప్రింట్ తీసుకున్నాకనే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఈ ప్రాసెస్ కాస్త ఆలస్యమైన అనుకున్న సమయానికే పరీక్షను పూర్తి చేశారు. ఉదయం 8:30 నుంచి పరీక్ష హాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందే 10:10 గేట్లు మూసివేశారు. పరీక్షలో నిమిషం లేట్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు టీఎస్పీఎస్సీ అధికారులు. నిమిషం లేట్ నిబంధనతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది. ఒక్కో పోస్టుకు 672 మంది పోటీ పడ్డారు. ప్రతిభ ఆధారంగా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్కు అనుమతించనున్నారు. మెయిన్స్ పరీక్షకు ఒక్కో పోస్టుకు 50 మందిని సెలెక్ట్ చేయనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీని అభ్యర్థులు అభినందించారు. పరీక్షా ప్రశ్నాపత్రంపై మాత్రం ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. పరీక్షలో ప్రశ్నలు పెద్దగా ఉన్నాయని, చదవడానికే టైం సరిపోలేదని ఆవేదన చెందగా, మరికొందరు మాత్రం ప్రశ్నాపత్రం తాము ఊహించినట్లుగా ఉందన్నారు. ఇంకొందరు అభ్యర్థులు మాత్రం ఒక ప్రశ్నకు ఇచ్చిన 4 ఆప్షన్లలో 2 ఆప్షన్లు సేమ్ ఉన్నట్లు చెప్పారు. నిమిషం లేట్ నిబంధనతో పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ అధికారులు జవాబు పత్రాలను అత్యంత భారీ భద్రత నడుమ తరలించారు. ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీకి 3 రోజుల్లో విడుదల చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రైమరీకి పై వచ్చే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కి రిలీజ్ చేయనున్నారు. ఫైనల్ కి తర్వాత 2 నెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేస్తామన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు ఉన్నాయంటూ హైకోర్టులో టీఆర్ఎస్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్ను స్వీకరించిన కోర్టు రేపు విచారణ జరుపుతామంది. కారును పోలిన 8 గుర్తులు ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరుతున్న టీఆర్ఎస్ ఈసీని కోరింది. ఉప ఎన్నికల్లో ఆ గుర్తులను కేటాయించవద్దని లేఖ రాసింది. అయితే ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కారును పోలి ఉన్న గుర్తులు రోడ్ రోలర్, ట్రాక్టర్, ఆటో, మినీ ట్రక్ కారును పోలి ఉన్నట్టు కనబడుతున్నాయి. ఇక రోటీ మేకర్, టోపీ సహా మిగతా గుర్తులపైన అభ్యంతరం వ్యక్తం చేసింది టీఆర్ఎస్. ఇక హౌస్ మోషన్ విచారణ చేపట్టాలని నిన్న కోరగా న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని కోరుతూ ఈ నెల 10న ఎన్నికల కమిషన్కు టీఆర్ఎస్ కోరింది. పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు
స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు అని టీఆర్ఎస్ నేతలు సీఈఓని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు టీఆర్ఎస్ నేతలు. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉండేందుకే అపవాదును తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కాంట్రాక్ట్ లబ్ధి ఒకటైతే స్థానికంగా ఉండరని అపవాదు మరొకటి. నియోజకవర్గంలో ఒక్క రాత్రి కూడా నిద్ర చేయని ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని ప్రత్యర్థులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు మునుగోడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. దాదాపు ₹1 కోటి వ్యయంతో 2 ఎకరాల స్థలంలో నివాసం, క్యాంపు కార్యాలయం నిర్మించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ క్యాంప్ కార్యాలయం నిర్మించుకున్నారు. ప్రస్తుతం సతీమణితో కలిసి అదే ఇంట్లో ఉన్నారాయన. నివాసంతో పాటు పార్టీ కార్యకలాపాలు, ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించేలా క్యాంప్ ఆఫీసును తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నేతలు బస చేసేందుకు వీలుగా కొన్ని తాత్కాలిక మోడర్న్ టెంట్లు ఏర్పాటు చేశారు. కేవలం నివాసం కార్యక్రమాలకే కాకుండా కార్యకర్తలు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మాణాలు కూడా ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినా తట్టుకునేలా షెడ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రచార బాధ్యతల్లో ఉన్న నేతలకు, ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు భోజన సదుపాయం అందించేలా జంబో కిచెన్ నిర్మించారు. గతంలో ఏనాడు నియోజకవర్గంలో ఉండని రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. మునుగోడు నుంచి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 1800 కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయారనే విమర్శతో పాటు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానికతను టీఆర్ఎస్ పదే పదే ప్రశ్నించింది. ప్రతి సభలోనూ టీఆర్ఎస్ నేతలు రాజగోపాల్ రెడ్డి స్థానికుడు కారు, స్థానికంగా ఇల్లు లేదు, నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా నిద్ర చేయని ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటూ పదే పదే విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకే మునుగోడులో భారీ స్థాయిలో క్యాంప్ ఆఫీస్ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాలన్నీ కేవలం ఉప ఎన్నిక కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా పక్కా ప్రణాళికలతో నిర్మాణాలు చేపట్టారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో సెమీఫైనల్స్లా మారిన మునుగోడు బై ఎలక్షన్ పైనే అందరి దృష్టి పడింది. అన్ని పార్టీలు ఈ బై ఎలక్షన్ని సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాన్ఫిడెంట్గా బరిలోకి దిగొచ్చనేది అసలు కారణం. అయితే ఈసారి ఎన్నికల బరిలో 130 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో అధికార పార్టీ షాక్ అయింది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్కి చేదు అనుభవం కూడా ఉంది. దీంతో మంత్రులు, నేతలను బరిలోకి దింపి నామినేషన్లు ఉపసంహరణ ప్రయత్నాలు చేసింది. ఈ బైపోల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. తమ నామినేషన్లను ఉపసంహరించుకుని టీఆర్ఎస్ విజయం కోసం పనిచేస్తామని ప్రకటించారు. మునుగోడు ప్రచారానికి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల బరిలో ఉద్యమకారులు, పలు పార్టీ సంస్థల ప్రతినిధులు నామినేషన్లు వేశారని తెలుసుకుని నేరుగా వారిని పిలిపించి మాట్లాడారు. వాళ్ళ సమస్యలు విన్న మంత్రి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, మంత్రి కేటీఆర్తో కల్పించి గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న 10 మంది యువకులను ఆ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. త్వరలో సీఎం కేసీఆర్, కేటీఆర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలకు పరాకాష్ఠగా ఈ మునుగోడు బైపోలు వచ్చిందని బరిలో నుంచి తప్పుకున్న స్వతంత్ర అభ్యర్థి కేయూజేఏసీ అధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తామని వెల్లడించారు. ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని ప్రకటించారు. కొన్ని నామినేషన్ల రిజెక్ట్ అవ్వగా పలువురు ఉపసంహరణ చేసుకోవడంతో పోటీ తగ్గింది. అటు పార్టీ గుర్తులపైన టీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఇండిపెండెంట్లకు ఇచ్చే గుర్తుల్లో కారును పోలి ఉన్న గుర్తులను ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకున్నా సమాధానం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది టీఆర్ఎస్. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడులో పార్టీల మధ్య పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మునుగోడులో మాటల తూటాలు పేలుతున్నాయి. నేతల మాటలతో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది.
తాజాగా మునుగోడును 1000 కోట్లతో అభివృద్ధి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడును 1000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ డబ్బును ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గాలకు ఒక్క రూపాయైనా సాయం చేసిందా అని మంత్రి ప్రశ్నించారు. మునుగోడు ప్రజలంతా సీఎం కేసీఆర్ తోనే ఉన్నారని, టీఆర్ఎస్ విజయం ఖాయమని బీజేపీ నేతల మాటలను జనం విశ్వసించడం లేదన్నారు తలసాని. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచిన బీజేపీ నేతలు ఆ నియోజకవర్గాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలే పరమవధిగా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, మునుగోడు ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు. ఇక అంతకుముందు హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు సైతం బీజేపీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని హేళన చేసిన బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై ఏడాది దాటినా దాని ఊసే లేదని విమర్శించారు. కృష్ణా జిల్లాలో వాటాను నిర్ణయించడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. మునుగోడులో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హరీష్ రావు అన్నారు. నల్గొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ప్రేమ ఉందని తెలిపారు. మునుగోడు నుంచి ఫ్లోరైడ్ రక్కసిని కేసీఆర్ తరిమి కొట్టారని అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లా నల్గొండ అని హరీష్ రావు విచారించారు. మునుగోడు నుంచి ఫ్లోరైడ్ రక్కసిని కేసీఆర్ తరిమి కొట్టారని అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లా నల్గొండ అని హరీష్ రావు వివరించారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో విద్వేషాన్ని పెంచడం తప్ప చేసిందేమీ లేదని హరీష్ రావు విమర్శించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం అక్కడ అభివృద్ధిని మలుపు తిప్పుతుందని అన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మునుగోడు ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికను 3 ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిపే లక్ష్యంగా 3 పార్టీల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులతో పాటు పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మొదట గ్రామస్థాయి నాయకుల వరకు అంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైపోయారు. వెళ్లిన గ్రామానికే వెళ్తూ ప్రతి ఓటరును ఏదో రకంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన గ్రామ సర్పంచ్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా మునుగోడులో మకాం వేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తుంటే అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మధ్యలో నేనున్నానంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా మునుగోడు ఫైట్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో తమకున్న బలాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది టీఆర్ఎస్, బీజేపీలో చేరడం కాంగ్రెస్ పరిస్థితి అంతా ఆశాజనకంగా కనిపించడం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బీజేపీ అభ్యర్థి మనకెందుకన్నారు. సంస్థాన్ నారాయణపురం ఎంపీటీసీ 2 స్థానంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం పాల్గొని తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఎందుకు కారు గుర్తుకు ఓటేయాలో సవివరంగా వివరించారు. ఒక పార్టీ నుంచి గెలిచి కాంట్రాక్టుల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటేసినా వాళ్లు బీజేపీలోకి వెళ్తారని, పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లేనని స్పష్టంగా తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్, ఈద్ తోఫా, ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలన్నీ మంత్రి వివరించారు. ఈ ప్రచారంలో సంస్థాన్ నారాయణపురంకు చెందిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. నామపత్రాల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేదీ సోమవారం వరకు అవకాశం ఉంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా 6వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మునుగోడులో గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నయనతార, విఘ్నేష్ దంపతులు సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాహమైన 4 నెలలకే ఈ జంట పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు ఈ జంట నిబంధనలు పాటించారా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడం ఈ ఏడాది జనవరి నుంచి భారత్లో నిషేధించారన్న వార్తల నేపథ్యంలో నయన్ దంపతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా అన్న కోణంలో కూడా చర్చలు మొదలయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం సైతం దీనిపై వివరణ కోరింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభుత్వానికి ఈ జంట ఇచ్చిన వివరణలో విస్తుపోయే నిజం బయటపడినట్లు తెలుస్తోంది. ఈ జంట తాము 6 ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్నట్లు తెలిపినట్లు సమాచారం. రిజిస్టర్ వివాహం చేసుకుంటున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని తెలిపారని తెలుస్తోంది. వివాహానికి సంబంధించిన పత్రాలన్నింటినీ అఫిడవిట్తో పాటు అధికారులకు సమర్పించినట్లు సమాచారం. అయితే దీనిపై నయన్ కానీ అధికారులు కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే సరోగసి నియంత్రణ చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట 5 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన తరువాతే సరోగసి విధానాన్ని ఆశ్రయించడానికి అనుమతులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నయన్ దంపతులు ఇచ్చిన వివరణ చట్ట ఉల్లంఘన కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ సరోగసి వ్యవహారం తిరిగి ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ఫుల్గా 6 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి షాని, నేహా చౌదరి, ఆరోహి, అభినయశ్రీ, చలాకి చంటి ఎలిమినేట్ అయ్యారు. ఇక 6వ వారంలో ఆదిరెడ్డి, గీతు, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీసత్యని శనివారం ఎపిసోడ్లోనే సేవ్ చేశారు. ఇక సండే ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున స్టెప్పులతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హౌస్లోని కంటెస్టెంట్స్ మీద సెటైర్స్ వేస్తూ అందరినీ నవ్వించారు. ముఖ్యంగా గీతితో బాగా ఆడుకున్నారు నాగార్జున. దీంతో మిగిలిన సభ్యులంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. బొమ్మలను చూసి సాంగ్స్ గెస్ చేసే గేమ్ ఇచ్చారు. హౌస్లోని సభ్యులను 2 టీములుగా విడగొట్టి ఈ ఆటని ఆడించారు. గెస్ చేసిన పాటలని ప్లే చేసి సభ్యులచే డ్యాన్స్ చేయించారు. ఆ తరువాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి వాటిని ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులకి డెడికేట్ చేయమన్నారు నాగార్జున. ఇలా వీకెండ్ ఫన్ అయ్యాక ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. నామినేషన్లో ఉన్న వాళ్ళని ముందు నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి బాలాదిత్య, సుదీప మిగిలారు. వీరిద్దరికీ 2 బ్యాటరీలు ఇచ్చారు. ఎవరి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. బాలాదిత్య బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం, సుదీప బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడంతో సుదీప ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఎలిమినేట్ తర్వాత సుదీప స్టేజ్ మీదకి వచ్చింది. తన ఏవీని ప్లే చేయగా అది చూసింది. సుదీప మాట్లాడుతూ, నా భర్త 2 వారాల కంటే ఎక్కువగా ఉండలేవు అన్నాడు. కానీ 6 వారాలు ఉన్నాను. హౌస్లో చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది. ఇక హౌస్లోని సభ్యులని కూరగాయలతో పోల్చమని నాగార్జున చెప్పడంతో ఒక్కొక్కరిని ఒక్కో కూరగాయతో పోల్చింది సుదీప. ఫర్ ఎంక్వైరీస్ అండ్ క్వరీస్ ప్లీజ్ రీచ్ us at contact@vibrantmedia.net. Please subscribe to Vibrant TV.